హాయ్ అందరికీ, నా పేరు నవీన్ పట్నాయక్. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, ఇదేనా మీరు చేసే పరిపాలన? ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా? అంటే ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చెప్పేసి మీరు చూస్తున్నారా? మేమేం అడుగుతున్నాం? మాకు ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని అడుగుతున్నాం. అరెస్టు చేయడానికి గల రీజన్ ఏంటి? నా క్రిమినల్సా లేకపోతే మన టెర్రరిస్టులా? అసలు ఏం జరుగుతుంది? ప్రజాపాలన అంటున్నావు ఓవైపు అరెస్టులు చేపిస్తున్నావు. అసలు నువ్వు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇలా నువ్వు కనుక పరిపాలన చేస్తే మళ్ళొకసారి నువ్వు గెలుస్తావా? ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ గెలుస్తా అంటున్నావు? నువ్వు ఒక్కటంటే ఒక్క కేటగిరీకైనా నువ్వు తృప్తిపరుస్తున్నావా? నీ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? కార్మికులు ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? అసలు ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? అసలు ఎక్కడి నుంచి వచ్చిర్రు? పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసేయండి కదా. ఎందుకు మా యొక్క బతుకులతో ఆడుకుంటున్నారు మీరు? నిజంగా చెప్తున్నా, అసలు ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద చరిత్ర మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత దరిద్రపు పరిపాలన అసలు ఏంద్ర నాయన అని చెప్పేసి తరతరాలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది మీ యొక్క పరిపాలన చేయబట్టి. ఒక్కరికంటే ఒక్కరికి అసలు ఏ మాత్రం కూడా మైండ్ లేదు. ఏం చేస్తున్నా వాళ్ళకే అర్థం కావట్లే. కాబట్టి చెప్తున్నా, దయచేసి నోటిఫికేషన్ల కోసం మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాం. మీరు మాకు సకాలంలో నోటిఫికేషన్ ఇస్తే మేము ఎందుకు ఫైట్ చేస్తాం? కొంచెం మనం బుర్ర లేదు ఆలోచన చేయడానికి. మీ స్థాయికి తగ్గట్టు ఆలోచన చేయండి. మీరు ఇలానే కనుక చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం అనేది త్వరలోనే మొదలవుతుంది. అప్పుడు మీరు ఏం తట్టుకుంటారో మేము చూస్తాం కదా. మీ తెలివి అనేది నోటిఫికేషన్ ఇవ్వడం చూపించండి, అరెస్ట్ చేయడంలో కాదు. జై తెలంగాణ, జై హింద్.